హలో. సో, ఈరోజు నుంచి మనము బీడబ్ల్యూలోనే అసలైన దానికెళ్ళిపోదాం. కాన్సెప్ట్స్ అయ్యి చెప్తా ఉంటంటే నాకు గూడా చానా ఇబ్బంది అంటే ఆల్రెడీ దొరికేయి ఎందుకు చెప్పడం. అసలైనది ఫస్ట్ ఇప్పటి నుంచి చూద్దాం. మనం డేటా సోర్సెస్, డీఎస్ ఫైల్ చూడండి. ఫస్టు అసలా బీడబ్ల్యూలోకి మనం తెచ్చుకోవాలంటే డేటా సోర్స్ అనేటువంటిది కావాలి. సో, ఆ డేటా సోర్సెస్ అనేటువంటిది చాలా టైప్స్ ఉన్నాయి. అసలు డేటా సోర్స్ అంటే ఏంటంటే ఇదొక ప్రైమరీ ఆరిజిన్ ఆఫ్ డేటాని. ఓకేనా? So, in data warehouse system like SAP BW for HANA, it is defined as a set of logical related fields used to extract information from a source system. సో, సోర్స్ సిస్టమ్ దగ్గర నుంచి మనం డేటాను తెచ్చుకోవడానికి అది డేటా సోర్స్ అనేటువంటిది. సో, మనకిప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేటువంటిది ఉండిద్ది. ఒకటి ఎస్4 నుంచి, ఈసీసీ నుంచి, లేదా బీడబ్ల్యూ నుంచి, ఎస్4 హానా నుంచి, లేదా ఎస్4 బై డిజైన్ ఇదొక టైపు. ఓకేనా. సో, ఎస్4 నుంచి అయితే మనకి ఓడీపీ ఎస్ఏపీ అని చెప్పి ఒకటుండిద్ది. లేదా ఓడీపీ సీడీఎస్ వ్యూస్ అని చెప్పి అది కూడా ఒకటుండొచ్చు. అదే వేరే బీడబ్ల్యూ సిస్టమ్ నుంచి అయితే మనకి ఓడీపీ బీడబ్ల్యూ అని చెప్పి ఒకటి. అదే హానా నుంచి హానా సీవీస్ నుంచి అయితే నేను కాలిక్యులేషన్ వ్యూస్ ఉంటాయి కదా! ఆటిల నుంచి తెచ్చుకోవడానికి ఓడీపీ హానా. తర్వాత ఎస్ఎల్టీ అని చెప్పి ఒకటుండిద్ది. సో, సెకండ్‌ది ఏందంటే ఇప్పుడు ఎస్ఏపీ అనేటువంటి డేటా సోర్సెస్ డేటా సోర్సెస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. నాన్ ఎస్ఏపీ నుంచి కూడా. అదేంటంటే డేటాబేస్ ఆర్ హానా అబ్స్ట్రాక్షన్. ఇట్లా మనం ఎస్‌డిఐ, హానా వ్యూస్ దాని తర్వాత వేరేది నాన్ డేటా సోర్సెస్ దేనికంటే ఒరాకిల్, ఎస్‌క్యూఎల్ వీటన్నిటికి ఉపయోగపడుద్ది. ఇంకోటేందంటే ఫైల్ బేస్డ్ సోర్సెస్. సీఎస్‌వి, ఎక్సెల్, టెక్స్ట్ వీటిని మొత్తాన్ని ఫైల్ బేస్డ్. సో, ఈరోజు మనం ఫైల్ బేస్డ్ చూద్దాం. దాని తర్వాత వరుసగా ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా చూసుకుంటా ఎళ్దాం. ఓకేనండి. ఓకేనండి. సో, ఫస్ట్ వన్ వచ్చి ఇంగోండి చూడండి. ఫస్ట్ డేటా సోర్సెస్ ఎక్స్‌ట్రాక్షన్ అయి అసలు డెల్టా సపోర్ట్ చేస్తాయో చేయవో చూద్దాం. సో, ఓడీపీ, ఎస్ఏపీ అంటే ఇది ఈసీసీ నుంచి కానీ, ఎస్4 నుంచి కానీ తీసుకునేది స్టాండర్డ్ ఎక్స్‌ట్రాక్టర్స్. సో, ఇది ఫుల్ లోడ్ డెల్టా లోడ్ సపోర్ట్ చేస్తాయి. కానీ దీనికి రియల్ టైమ్ ఉండదు. ఇది మాక్సిమం మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫంక్షనల్ మాడ్యూల్స్, ఎఫ్ఐఈ, పికో, ఎస్‌డి, ఎంఎం, హెచ్ఆర్ అలాంటి ఆటిల దగ్గర యూజ్ చేస్తాం. ఓడీపీ, సీడీఎస్ ఇదేమో ఎస్4 సీడీఎస్ వ్యూస్ మీద బిల్డ్ అయ్యి ఉండిద్ది. ఓకేనా. సో, దీనికి ఏందంటే ఫుల్ లోడ్, డెల్టా లోడ్ 2 సపోర్ట్ చేస్తాయి. దీనికి రియల్ టైమ్ అనేటువంటిది ఉండదు. మోడరన్ ఎక్స్‌ట్రాక్షన్ యూజింగ్ సీడీఎస్. రియల్ టైమ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒకటి తప్పు పడింది అది చెప్తాను. ఓడీపీ బీడబ్ల్యూ సిస్టమ్ దీనికి ఫుల్ లోడ్, డెల్టా లోడ్ దీనికి రియల్ టైమ్ అనేటువంటిది దీనికి కూడా కొద్దిగా కష్టం. అంటే రియల్ టైమ్ అంటే ఎగ్జాక్ట్ అక్కడ సోర్స్ టు డేటా ఐటెమ్ అయితే ఇక్కడొచ్చేది అది. ఓడీపీ హానా వ్యూస్. హానా కాలిక్యులేషన్ దీనికి ఫుల్ లోడ్ ఒకటే ఉండిద్ది. డెల్టా లోడ్ ఉండదు. మామూలుగా ఉండదు. లోడ్స్ ఫ్రమ్ హానా మోడల్స్ ఓకేనా. ఎస్ఎల్‌టి దీనికి రియల్ టైమ్ పాసిబుల్ అయ్యిద్ది. ఎస్ఎల్‌టి రిప్లికేషన్ రియల్ టైమ్ అది 0 కూడా ఎళ్ళదు మ్యాక్స్. తర్వాత ఫ్లాట్ ఫైల్. ఇది ఈరోజు మనం నేర్చుకునేది. ఫ్లాట్ ఫైల్ అంటే మన కంప్యూటర్‌లో ఒక ఫైల్ ఉండిద్ది. దాని నుంచి డేటా మనం తీస్తాం. దీనికి ఫుల్ లోడ్ ఉండిద్ది. డెల్టా, రియల్ టైమ్ అనేటువంటిది ఉండదు. ఇది మనం ఎక్కడి నుంచి తీయొచ్చు సీఎస్‌వి, ఎక్సెల్ ఆటిల దగ్గర నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఇది డీబీ కనెక్ట్ ఎస్‌డిఐ ఏందంటే మనకి వేరే యొక్క ఎస్ఏపీ ఎస్ఏపీ సోర్సెస్ కాకుండా వేరే సోర్సెస్ అంటే ఒరాకిల్ కానీ, లేకపోతే లెట్స్ సే ఎస్‌క్యూఎల్ సర్వర్ కానీ, లేదా మైఎస్‌క్యూఎల్ ఇలాంటివి. దీనికి డెల్టా రియల్ టైమ్ అనేది డిపెండ్స్ ఆన్ ద సోర్స్ సిస్టమ్. అంటే సోర్స్ ఒరాకిల్‌లో అది డిపెండ్ చేస్తే అంటే అక్కడ గనుకుంటే మనకు గూడా వస్తది. ఓపెన్ హబ్ అంటే ఇది బీడబ్ల్యూ ఔట్ బౌండ్. ఇది పెద్ద అవసరం లేదులెండి మనకి. ఇంగోండి. సీడీఎస్ వ్యూస్ ఏం చేసిద్ది? డెల్టా సపోర్ట్ చేసిద్ది. ఎప్పుడు? మనకి రిలీజ్డ్ ఫర్ ఫ్లాగ్డ్ డెల్టా. ఆ డెల్టాని మనం చేస్తేనే సీడీఎస్ వ్యూస్ అనేటువంటివి సపోర్ట్ చేసిద్ది. జస్ట్ ఎ మినిట్. ప్యారలెల్‌గా ఒకటి రన్ అవుతుంది. సో, అదనమాట. సో, ఇప్పుడు ఒకసారి సిస్టమ్‌లోకెళ్ళిపోదాం. సో, ఇదే బీడబ్ల్యూ సిస్టము. దీనికిప్పుడు మనం ఎక్లిప్స్‌లో లాగిన్ అయిపోదాం. డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోవచ్చు. హనా మోడ్‌లలోకి లేదా ఎక్లిప్స్ ఐడీలోకి వెళ్ళొచ్చు. నేను హనా మోడ్‌లలోకి వెళ్తున్నాను. కమ్ ఆన్ యార్! వాట్స్ గోయింగ్ ఆన్? టైం పడుతుంది. జస్ట్ ఎ మినిట్. నేను ఇక్కడ కట్ చేస్తాలేండి. హ్మ్. యాహ్! చూడండి ఇంగోండి ఇక్కడ మనకి అయితే ఓపెన్ అయిపోయింది హనా స్టూడియో. సో, జస్ట్ ఎ మినిట్ ఇక్కడ మనకి రెస్పాండ్‌కి టైం పడతంది. ఈ లోపల పాస్ చేస్తా వీడియోని.
ఓకే. సో, ఇక్కడ మన పాస్వర్డ్ ఇచ్చేస్తే సరిపోద్ది. రెస్పాండ్‌కి చాలా టైం పడతంది గైస్. ఏమైందో? హుహు. స్క్రీన్ మనీ ఎర్రర్. ఓకే. హ్మ్. అలా. చూడండి ఇక్కడే మనకి సో, ఇప్పుడు లాగిన్ అయిపోయాం గదా! ఇప్పుడొస్తాయి. సో, మనం డేటా సోర్సెస్ గురించి నేర్చుకుంటున్నాం. ఒకసారి ఇక్కడ ఫేవరెట్స్ బీడబ్ల్యూ రిపాజిటరీ ఇక్కడ డేటా సోర్సెస్ అని చెప్పి ఉంది. దాన్ని ఎక్స్‌పాండ్ చేయండి. సో, డేటా సోర్సెస్‌ని ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫైల్ అని చెప్పి ఉంది చూసారా? దీన్ని కూడా ఎక్స్‌పాండ్ చేయండి. ఫైల్ అని చెప్పి ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఒక సోర్స్ సిస్టమ్‌ని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒకటి చేశాను. నా సోర్స్ సిస్టమ్ పేరొచ్చి జస్ట్ ఎ మినిట్ గైస్. సరే కొత్తగా క్రియేట్ చేద్దాంలెండి. మీకు కూడా అర్థమైంది కాబట్టి. ఫైలు రైట్ క్లిక్ ఇస్తే ఒక్క నిమిషం ఇది కొద్దిగా రెస్పాండింగ్ టైం పడుతుంది. చూడండి ఇక్కడ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి వస్తుంది చూసారా? అంటే దీనికి కొద్దిగా టైం పడతది. సోర్స్ సిస్టమ్ అని చెప్పి జస్ట్ ఇచ్చింది. సో, ఈ సోర్స్ సిస్టమ్ నేమ్ ఒకటి ఇద్దాం. ZSS అండర్‌స్కోర్ సో, SP అండర్‌స్కోర్ P01 ప్రాక్టీస్ కాబట్టి P01 ప్రాక్టీస్ సోర్స్ సిస్టమ్ ఫర్ ఫైల్. సో, ఫైల్ కాబట్టి ఫైల్ నొక్కాను. దాని తర్వాత ఇక్కడ మనకి మొత్తం వస్తాయి. మనం దేని నుంచి తీసుకుంటున్నాం ఫైల్ కాబట్టి ఫైల్ అని పెట్టి టచ్ చేసి నెక్స్ట్ గాని, ఫినిష్ గాని నొక్కండి. ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చేసిద్ది. ఫినిష్ నొక్కేసాను ఇంకా. సో, ఇనీషియల్ స్టేజ్‌లో మనకి సోర్స్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడు క్రాస్ సింబల్‌తో వచ్చిద్ది. దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. చూపిస్తాను. ఇట్ ఈస్ జస్ట్ క్రియేటింగ్ ద సోర్స్ సిస్టమ్. ఇట్ మే టేక్ సమ్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకేనా? ఒక 2 మినిట్స్ ఆగుదాం. సో, చూడండి ఇలాగా ఉండిద్ది. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇదిగోండి ఇక్కడ యాక్టివ్ అని చెప్పింది కదా! దీన్ని యాక్టివ్ నొక్కేసేయండి. సో, సోర్స్ సిస్టమ్ అనేటువంటిది యాక్టివ్ అయిపోద్ది. ఇప్పుడు సోర్స్ సిస్టమ్ యాక్టివ్ అయిన తర్వాత మనం దీనికి అప్లికేషన్ కాంపోనెంట్ దాని తర్వాత డేటా సోర్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. సో, మనం చేసింది ZSS SP స్పార్క్ P01. సో, అది ఏడుందో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం నిన్న ఏం చేసాము? సోర్స్ సిస్టమ్‌ని క్రియేట్ చేసాం గదా! అక్కడిదాకే చూసాము. దాని తర్వాత సిస్టమ్ బాలేదు. సో, ఇప్పుడు మనం చేద్దాం. సో, ఫస్ట్ ఇది మన సోర్స్ సిస్టమ్ ZSS SP01. సో, ఇక్కడ మనం అప్లికేషన్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకేనా? న్యూ అప్లికేషన్ కాంపోనెంట్. సో, ZAP అండర్‌స్కోర్ SP అండర్‌స్కోర్ A01 అప్లికేషన్ కాంపోనెంట్ కాబట్టి సో, అప్లికేషన్ component for flat file loading ఓకేనా? సో, ఇలా పెట్టేసి జస్ట్ మనం దీన్ని ఫినిష్ నొక్కండి. ఫినిష్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ కాంపోనెంట్ వచ్చిద్ది. సో, అదొకసారి చూడండి. మనం ఏం చేసాం ZAP SP A01 ఇదిగోండి ఇక్కడే వచ్చేసింది. సో, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏం లేవు. సో, ఇక్కడ ఏం చేయాలి న్యూ నొక్కి డేటా సోర్స్ సో, డేటా సోర్స్ వచ్చి సోర్స్ సిస్టమ్ ఫైల్ నెక్స్ట్ నన్ను కాపీ ఫ్రమ్ డేటా సోర్స్ సిస్టమ్ ఫైల్ నెక్స్ట్ యాడ్ టు ఫేవరెట్స్ నొక్కాను. అప్లికేషన్ కాంపోనెంట్ ఇదే ZXS CMP ZDS అండర్‌స్కోర్ MP డిస్క్రిప్షన్ ఎంప్లాయ్ ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ టైప్ మాస్టర్ డేటా అట్రిబ్యూట్స్ కరెక్టే కదా నొక్కింది. ఒక్క నిమిషం చూద్దాం. వెన్నెల తెలుసు. ఇక్కడ చూడండి. ఇక్కడేమో ఇలా వచ్చింది. ఇక్కడేమో మరి ఇదేం రాలేదు. ఏదో మరి నాకు అర్థం కాలే అసల ఎందుకు ఇలా వచ్చిందో. సో, దీని తర్వాత చూద్దాంలెండి. ఇదైతే మరి బానే చేసాం. సో, ఇక్కడ ఇలా రావాలి. ఇగ్నోర్ ఇదొస్తే ఇప్పుడు బ్రౌజ్ నొక్కితే ఇప్పుడొస్తది. అదేందో DIR‌కెళ్ళిపోయింది. మరి నేను ఏమన్నా తప్పుగా నొక్కుంటా. ఇప్పుడు చూడండి.
ఇప్పుడు బ్రౌజర్ ఒకటే చూసారా, లోకల్ కంప్యూటర్ ఓపెన్ అయింది, ఇంకోండి 7 డాక్యుమెంట్స్ ఈఎంపీ డేటా అనేటువంటిది ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి టెస్ట్ సిఎస్వి ఫైల్ .csv ఉంది. సో ఇక్కడ డేటా సెపరేటర్ సిఎస్వి లేనిది మనకు తెలుసు, ఇట్స్ ఏ కామా సెపరేటర్ ఫైల్ కాబట్టి కామా. నెంబర్ ఆఫ్ రోస్ ఇగ్నోర్డ్ 1, ఎందుకంటే అక్కడ హెడర్ రోస్ అనేటువంటిది 1 ఉంది కాబట్టి 1 పెట్టేసాము. సో అదైతే సరిపోద్ది. సో డిరైవ్డ్ ఫీల్డ్స్ ఫ్రమ్ షో ఫైల్ కంటెంట్ ఒకసారి చూద్దాం. చూడండి, లేదా చూడండి ఇప్పుడు ఇక్కడ ఫైల్ అనేటువంటిది ఓపెన్ అయిపోద్ది. మ్యాథ్స్ మామూలుగా అయితే ఇదిగోండి. ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఇప్పుడు వీటికి ఫీల్డ్స్ అనేటువంటివి మనం పెడదాం. సో ఈఎంపీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, ఫోన్ నెంబర్, సిటీ. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎంప్లాయీ వాటికి మనం ఇప్పుడు ఇవ్వాలి, ఏది ఇంటూ ఏది క్యారెక్టర్ అనేటువంటి డేటా టైప్స్ని మనం ఇవ్వాలి. ఓకేనా. సో వన్ నోట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ వన్ నోట్ సెండ్ టు ఎందేశా. ఓకే, ఒక్క నిమిషం వాయిస్. ఓకే, దాన్ని వదిలేసేయండి. సో ఇక్కడే చెప్పేస్తాను. సో ఎంప్లాయీ ఐడి అనేటువంటిది ఇంటే ఇవ్వచ్చు. ఫస్ట్ నేము క్యారెక్టర్ విత్ క్యారెక్టర్స్ అన్నీ ఇవ్వచ్చు ఒక 20. లాస్ట్ నేమ్ కూడా క్యారెక్టర్ 20 ఇవ్వచ్చు. డిపార్ట్మెంట్ కూడా క్యారెక్టర్ 20. ఫోన్ నెంబర్ మనం ఏమి ఇద్దాము, ఫోన్ నెంబర్ కూడా క్యారెక్టరే ఇవ్వండి, అది ఇంటి అవసరం లేదు. ఎందుకంటే మనము నమ్సీ కూడా ఇచ్చుకోవచ్చు, న్యూమరికల్ క్యారెక్టర్. ఓకేనా. సో న్యూమరికల్ క్యారెక్టర్ విత్ 10 డిజిట్స్ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత సిటీ కూడా క్యారెక్టర్ విత్ 20 ఇద్దాం. సో మొత్తం మనకేం లేదు, ఒక ఎంప్లాయీ ఒకటి ఇంట్ ఇస్తాం, ఇంకా మిగిలిన మొత్తం క్యారెక్టర్స్. ఒకసారి దీన్ని ఇంటూ నొక్కండి, ఏం పర్లేదు. ఫీల్డ్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము, షో నొక్కాం కదా, డిరైవ్ ఫీల్డ్స్ ఫ్రమ్ ఫైల్స్ నొక్కు. సో ఇది నొక్కుట మనకి ఫీల్డ్స్ అనేటువంటి ఫైల్ నుంచి డిరైవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఒక్క నిమిషం. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే జస్ట్ ఫీల్డ్స్తో చూపిస్తా, తర్వాత దేనికి అది ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, అలా చేస్తే సరిపోద్ది. ఎందుకంటే దానికి మనకి టైం చాలా స్పీడ్గా చేయొచ్చు ఈ మోడలింగ్ అని ఇచ్చేసామంటే. ఇలాగా ఫీల్డ్స్ టు ఇన్ఫో ఆబ్జెక్ట్ పెడితే ఒక 2 నిమిషాలు ఉండండి, అదే ఫీల్డ్స్ డిరైవ్ చేసిద్ది. ఇట్ ఈస్ స్ట్రక్కింగ్ యార్. చూడండి, ఇది ఆటోమేటిక్గా ఇచ్చింది. చూడండి ఈఎంపీ ఐడి ఏమి ఇచ్చింది, ఇంటూ 4. ఎందుకంటే అక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఒకసారి చూడండి, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 అని చెప్పి ఇచ్చింది. దాని తర్వాత ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఏమని ఇచ్చింది, క్యాటరీ, ఎందుకంటే అక్కడ 2 ఉన్నాయి మనం పెట్టింది, K1 K2. చూడండి ఇంకో K1 K2 అని ఇలాగ. దీని అంటే ఇది డోంట్ సేవ్ ఒక్కసారి, మనకి సేవింగ్ అవసరం లేదు, ఆల్రెడీ సేవ్ అయి ఉంది కాబట్టి. దీన్ని నొక్కాము, సరే దాని వదిలేసి ఇంకో సిటీ క్యాట్ అని ఇచ్చింది. ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చింది, ఇంటూ 8 19 ఇచ్చింది. ఓకే, క్యారెక్టర్ మనం వీటిల్లో కొన్ని మార్చాలి కాబట్టి ఫస్ట్ ఫినిష్ నొక్కేసేయండి, ఏమవుదు. ఫినిష్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫీల్డ్స్కి వస్తారు. ఫీల్డ్స్కి వస్తే ఇక్కడ మనం 1 by 1 మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇన్ఫో ఆబ్జెక్ట్ కావాలంటే ఇన్ఫో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది నేను తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఫర్ టైం బీయింగ్ మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. సో మనం ఏమనుకున్నాం, దీనికి ఇంటూ ఆఫ్ 4 పెడితే సరిపోద్ది. ఆటోమేటిక్ ఇంటులో అది పెట్టేసేయచ్చు. సో దాన్ని అట్లా ఉంచేసేయండి. ఫస్ట్ నేమ్ ఏంటిది మనకి, డేటా టైప్ క్యార్ విత్ రెంట్ ఆఫ్ 10. లాస్ట్ నేమ్, సో ఫస్ట్ నేమ్ 10 కంటే ఎక్కువే ఉంటాయి కదా, క్యార్ విత్ రెంట్ ఆఫ్ 40 పెట్టుకున్నాం నేను. సో లాస్ట్ నేమ్. సో క్యారెక్టర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ముందు వెనక జీరోస్ అనేటువంటివి రావు, మనం వెంటనే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. డిపార్ట్మెంట్ క్యార్ విత్ లెంత్ ఆఫ్ 18 అలా ఉంచండి. ఫోన్ నెంబర్, సో దీనికి ఏంటంటే న్యూమరికల్ నమ్సీ పెట్టుకొని, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ సరే ఒక 15 అలా పెడదాం, అంటే +1 అవి కూడా ఉంటాయి కాబట్టి. సిటీ క్యార్ విత్ లెంత్ ఆఫ్ 25. సో ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని CTRL-S నొక్కండి, సేవింగ్ అయింది. సో సేవ్ అయిన తర్వాత దీన్ని ఒకసారి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తే సరిపోద్ది. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఒకసారి ఇంకోండి, ఇక్కడ కింద చూడండి, ఇక్కడ డేటా ప్రివ్యూ అని చెప్పి నొక్కండి, అది కింద వస్తుంది డేటా ప్రివ్యూ మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సో
ఇదిగోండి చూడండి. మనం ఎంప్లాయీ ఇంట్ ఇచ్చాం గదా! సేమ్ అలానే వచ్చింది. ఇంట్ ఆఫ్ 4 లేదా ఎంప్లాయీని గూడా ఒక్క నిమిషం. ఎంప్లాయీ ఐడీ. సో, ఇక్కడ చూసుకుంటే మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్యారే ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే మనకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. క్యార్ విత్ సిటీఎల్ఎన్ కాదురా బాబు. క్యారీదా క్యార్ విత్ రెంట్ ఆఫ్ 5 ఇచ్చేసేయండి. ఏం పర్లేదు. 5 ఇచ్చి సిటీఆర్ఎల్ఎస్ నొక్కి సేవ్ నొక్కేసి ఒక్కసారి డేటా ప్రివ్యూ మళ్ళీ నొక్కండి. అది మళ్ళీ రిఫ్రెష్ చేసిద్ది. యాక్టివేట్ చేయాలి. ఇంకా ఇది అనాటేటెడ్ ఉంది కాబట్టి ఒకసారి యాక్టివేట్ చేయండి. సో, యాక్టివేట్ అయింది. ఇప్పుడు డేటా ప్రివ్యూ నొక్కండి మళ్ళీ. సో, మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలిసిద్ది. చూడండి ఇప్పుడు క్యార్ ఇస్తే మనం ఎంత ఇచ్చినా కూడా ఇక్కడ సరిపోద్ది. ఇది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్. ఇక్కడ చూసారా? ఇది మనం నమ్సీ ఇచ్చాం. నమ్సీ ఇయటం వల్ల చూడండి మనకేమైంది, ముందు జీరోస్ అనేటువంటివి అపెండ్ అవుతాయి. సో, అలా అవ్వకూడదంటే మనం ఫోన్ నెంబర్‌కెళ్ళిపోయి నమ్సీని మార్చుకోవచ్చు. ఎలా మార్చొచ్చు? డెసిమల్ ఇంట్‌లోకి మార్చొచ్చు లేదా క్యారెక్టర్‌లోకి మార్చొచ్చు. అది మన ఇష్టము. సో, ఇంట్ ఆఫ్ 8 ఇచ్చామనుకోండి. సో, సరిపోద్ది. ఇంట్ ఆఫ్ 8 ఇచ్చి మనం దీన్ని మళ్ళీ సిటీఆర్ఎల్ఎస్ సేవ్ కొట్టుకోండి. తర్వాత ఏమన్నా యాక్టివ్ అయ్యింది. సో, వన్స్ యాక్టివ్ చేసిన తర్వాత సో, ఇది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ డేటా ప్రివ్యూ నొక్కండి. అది ఓల్డ్ డేటా చూపిచ్చిద్ది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది మనకి నంబర్ వచ్చింది. ఈ నంబరు ఎలా ఉండిద్దంటే ఇంటిజర్ అంటే ప్రతి 3 డిజిట్స్‌కి ఇది కామా పెట్టుకుంటా పోద్దనమాట. సో, అలా కాకూడదనుకున్నామంటే మనం దీన్ని గూడా ఏం జేయొచ్చు, నమ్సీ అయినా పెట్టి వదిలేసేయొచ్చు. సో, ఇది అంటే ఇందుతో డేటా అనేటువంటిది ఇదిగోండి. ఏదో ఫైల్ ఇందాక చూసారు గదా! సేమ్ డేటా అనేటువంటిది ఇటుకొచ్చేసింది. సో, దీన్ని ఇట్లా ఉంచేసేయండి. ఇది ఫీల్డ్ బేస్డ్ అంటే ఫీల్డ్స్‌తోనే వచ్చింది. అంటే మనం ఇక్కడ ఇన్ఫో ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ డేటా సోర్స్. అదే మనం ఫైల్ నుంచి తీసుకున్నది. తర్వాత దీనికి మనం ఏం చేద్దామంటే ఇన్ఫో ఆబ్జెక్ట్స్‌ని అటాచ్ చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ నంబర్ ఇలా వస్తుంది కదా! దీన్ని అసలు ఎలా చేయొచ్చు? ఇప్పుడు నమ్సీ వచ్చినప్పుడు మీకు అర్థమైంది. ముందు జీరోస్ అనేటువంటివి అపెండ్ అవుతాయని. ఆ జీరోస్‌ని ఎలా తీయొచ్చు? దాని తర్వాత ఇందాక ఎంప్లాయీకి గూడా అసలు ఏ డేటా ఎక్కడుండాలి మొత్తం మనం చూద్దాం.